మాట ఈ మాట నేను మీతో పంచుకోవాలి. అందుకోసమని నేను ప్రత్యేకంగా ఈ సినిమాతో నాకు సంబంధం లేదు, ప్రొడ్యూసర్తో సంబంధం లేదు, డైరెక్టర్తో సంబంధం లేదు, డబ్బులు ఇవ్వలేదు. అయినా సరే నేను ఒక హాస్యనటుడు ఎప్పుడు ఒంటరి అవ్వకూడదు. ఎవరైనా ఒంటరిగా ఉండొచ్చు. ఎందుకంటే అండి ఒక చిన్న మాట చెప్పాలి. తెల్లవారు లేస్తే మిగతా హీరోలందరూ హీరోయిన్స్ అంతా ఎలా ఉంటారో నాకు తెలియదు, విలన్స్ ఎలా ఉంటారో తెలియదు, కానీ కమెడియన్స్ మాత్రం మిమ్మల్ని ఎలా నవ్వించాలి, మామూలుగా ఉన్న ఫేస్ కూడా వికృతంగా పెట్టడానికి ట్రై చేస్తాం. అదిగారు గరిగారు అనాలి అంటే నవ్వుతారేమో ఆశ. అలాంటి అనేక రకాలైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి మిమ్మల్ని నవ్వించి మీ ఆశీస్సులు పొంది 10 కాలాల పాటు బతుకు తెరువు సాగించాలనుకునే నటుల్లో హాస్యనటుడు ఒకడు. కాబట్టి హాస్యనటుడు ఎప్పుడు ఒంటరి వాడు అవ్వకూడదు, వాడికి అందరూ ఉండాలి. ఎందుకంటే అతని ప్రవృత్తి, అతని వృత్తి ఏంటంటే మనల్ని నవ్వించడం. అటువంటి పవిత్రమైన పనులు చేసేటువంటి వాళ్ళని హాస్యనటులు అంటారు. కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, హాస్యనట దేవోభవ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక ఆయన పొడుగ్గా ఉన్నారని పేరేంటి? ఎస్కే. పూర్తి పేరు చెప్పరా మీరు? ఏమండి అయ్యా, ఏదో ఒకటి చెప్పండి సార్. ఎస్కే శ్రీనివాస కుమార్. శ్రీనివాస్ కుమార్ ఎందుకు చివరిలో? నాకు ఇంగ్లీష్ వచ్చు. అది శ్రీనివాస్ కుమార్ నాయుడు గారు నా గురించి 2 ముక్కలు చెప్పారు. నిజంగా దానికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఆ మాటలు ఏవో బ్రహ్మానందం గురించి 2 ముక్కలు చెప్దామని కాకుండా దోస్ వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ హార్ట్స్ ఆఫ్ హిమ్. అది ఇలాంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉన్నంత కాలం బ్రహ్మానందానికి తిరిగే ఉంది, బ్రహ్మానందానికి బాధే ఉంది. ఒకటి ముఖ్యంగా ఈ సినిమాలో నాకు తను ట్రైలర్ పంపించాడు. ట్రైలర్ పంపించినప్పుడు చూస్తే మా అప్ప ఉంది అక్కడ. నేను అప్ప అప్ప అని పిలుస్తాను అన్నపూర్ణమ్మ గారిని. బెమ్మయ్య బెమ్మయ్య అని పిలుస్తుంది ఆవిడ. ఇది ఇవాటిదే కాదు, 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం మాది. అందుకని ఆవిడ కనపడితే నాకు ఒకసారి మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. ఇప్పుడు 4 decades బ్యాచ్ తిరిగి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి, అప్పట్లో ఒక చోట సినిమాలు ఉన్న రోజులు కాకుండా రోజుల్లో ప్రతి చోటికి వెళ్ళి కష్టాలు సుఖాలు పంచుకుని ఒక ముద్దలు పంచుకొని తిన్న బ్యాచ్ మా అప్పది. ఇప్పుడు తలకి రంగేయటం మానేసింది, కానీ ఒకప్పుడు అబ్బు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పెళ్లికాని ప్రసాద్ మంచి హిట్ చేసి మంచి హాస్యనటుడికి మంచి జీవితాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్కేఎన్ గారిని, మారుతి గారిని, బ్రహ్మానందం గారిని సీట్స్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అభిలాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ బ్రహ్మానందం గారికి చాలా థ్యాంక్స్ అండి. మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి, హర్షిత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత చిన్న సినిమాని మీరు అందరూ వచ్చి బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మూవీ 21 మార్చ్ రిలీజ్ అవుతుందండి. అందరూ థియేటర్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మ్యూజిక్ గురించి మాట్లాడాలి, ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి, అనంతపురం అన్నారు.
యాక్టర్స్ గురించి 20 మాట్లాడాలి సెకండ్ సక్సెస్ మీట్ కాదు ఇలానో సప్తగిరి గారు రావడానికి కొంచెం టైం పడుతుంది పర్లేదండి 20 సెకండ్ మాట్లాడతాను నేను సక్సెస్ మీట్లో. అయ్యయ్యో రామా కాదు ఇలా నిల్చోండి ఆయన వచ్చే వరకు మనం చిన్న Q&A చేద్దాం ఇలా నిల్చోండి లైవ్ నడుస్తుంది కదా మనం ఖాళీగా పెట్టొద్దు ఓకే సో ఫస్ట్ ఈ పెళ్లి కాని ప్రసాద్ అంటే మీ నుంచి తీసుకున్న సబ్జెక్టే కదా ఇది మీరు మీ లైఫ్లో లేదు లేదు నార్మల్ ఇన్ జనరల్గా ఈ మధ్య పెళ్లి కానీ ప్రసాద్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు కదా సో వాళ్ళ నుంచి తీసుకున్న సబ్జెక్ట్ ఇది. ఓకే సో ఇందులో మీ రియల్ క్యారెక్టర్స్ ఏమి ఇంజెక్ట్ చేయలేదు రియల్ క్యారెక్టర్ సేమ్ లో అంతా ఫ్రిక్షనలే. ఓకే సో పెళ్లి కాని ప్రసాద్ అన్న టైటిల్ రాస్తున్నప్పుడు సో ఈయనకే యాప్ట్ అవుతుంది అని సప్తగిరి గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బేసికల్గా తను మొగజాతి ఆనిముత్యం కదా సో తనకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుద్దని తనని తీసుకున్నాము. అండ్ మ్యూజిక్ గురించి శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి. మీరు యాక్చువల్లీ ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా సాంగ్స్ రిలీజ్ చేయకుండా మూవీ లేదనమాట. సో మేము ఏంటంటే డైరెక్ట్ సాంగ్స్ థియేటర్లోనే జనాలకు చూపిస్తున్నాం ఇంకా రిలీజ్ చేయలేమన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత కంగారు పడుతుంటే నాకు కంగారు వస్తుంది మీ ఫేస్ చూసి. థ్యాంక్ యూ అండి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే 20th నైట్ ప్రీమియర్ షోస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి కదా సో అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఎస్ సో పెళ్లి కాని ప్రసాద్ మార్చి 21న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. సో యు ఆల్ నో సప్తగిరి గారు స్క్రీన్లో కనిపిస్తేనే ఒక సారీ యాక్చువల్లీ మా జగన్ అన్న గారికి చాలా థ్యాంక్స్ అండి. అనంతపురం జగన్ గారికి నేను బేసిక్గా ఇంతకుముందు పెద్దగా పరిచయం లేదు. ఒక 2 days బ్యాక్ అన్నకు కాల్ చేసి అన్న కొంచెం మీ ఫ్యాన్స్ నుంచి మాకు సపోర్ట్ కావాలండి మీరు వస్తే ఇంకా బాలకృష్ణ గారు వచ్చినట్టే అండి మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న.